श्रीगुरुभ्यो नमः हरि ओं श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओं ईशाना सर्वविद्यानाम् ईश्वरा सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवों सर्वं श्रीपरमेश्वरार्पितं మీనరాశి వారికి 2026 ఫిబ్రవరి నెలలో గోచార రీత్యా జాతకానుసారము ఏ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో సంక్షోభం జరుగుతోంది, ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నారు, ఏదన్నా స్థలం మారడం వల్ల వీళ్ళకి ఏమైనా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, ముందుగా ఎవరెవరు మీనరాశిలోకి వారు విచ్చేస్తారు అనగా పూర్వాభాద్ర 4వ పాదము, అదేవిధంగా ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్ర 4 పాదాల వారు కూడా మీనరాశిలో విచ్చేస్తారు. మీనరాశి వారు గోచార రీత్యా జాతక ప్రభావం అనుసరించుకుని వారి ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండబోతోంది అనగా, ప్రతి విషయాన్ని కూడా ఏముందిలే ఎవరో ఒకరు సహాయం చేస్తారు, నారు పోసిన వాడు నీరు పొయ్యక మాంతాడా, అవే జరుగుతాయి అనేటువంటి ధోరణిలో ఉంటారు. ఇక ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరంగా వీరి యొక్క స్థితిగతులు అనేటువంటివి మరి కాస్త దిగజారేటువంటి విషయాలే కానీ అభివృద్ధి చెందేటువంటి అవకాశం లభించడం లేదు. ప్రతి దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం, ప్రతి విషయాన్ని కూడా ఏం జరుగుతుందో అదే జరుగుతుందిలే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఎక్కువ అవడం వల్ల ఆర్థికంగా మీరు కాస్త దిగి వచ్చేటువంటి ధనాన్ని కూడా వేరే వ్యసనాలకు కానీ సంతోషాలకు కానీ శుభకార్యక్రమాలకు కానీ పంచుకుంటారే తప్ప దీన్ని ఒక సేవింగ్స్ చేద్దాము, ఒక అప్పు తీరుద్దాము అనేటువంటి మాట ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి ఉండదు. రాజకీయ నాయకులకి గౌరవం అనేది కొంచెం తగ్గుతుంది, జనాల్లో మీకంటూ ఆకర్షణ తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది. కానీ ఎక్కడా కూడా మిమ్మల్ని ప్రోత్సహించి అధికారులు, ఉన్నతమైన అధికారులు మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం కనిపించడం లేదు. విద్యార్థుల విషయానికి వస్తే కనుక మీ యొక్క జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. మీ చదువుతో పాటుగా ఇతరితర కార్యక్రమాల్లో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంటారు. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి కాస్త ఊరట కలుగుతుందని చెప్పాలి. ఇంతకు ముందు మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో వారి పునరుద్ధీకరణ అవ్వడం, దానివల్ల ఈ 4 రంగాల్లో ఉన్న వారికి కలిసి రావడం, రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తుని ఏర్పరచడానికి ఒక మంచి అవకాశం కలగజేయడం జరుగుతుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం తగ్గుతుంది, కీచులాట్లు పెరుగుతాయి. వేరే వారి యొక్క సమస్యల వల్ల మీకు సరైన పరిష్కారం లభించక వేరే వ్యక్తులను చూసి మీరు ఎలా నేర్చుకోవాలి అనడం, దానివల్ల నేను వారిని చూసి నేర్చుకోవాలా అని మీలో మీరే అత్యంత గొడవలు పడి ఒక కోర్టు సంబంధం వరకు తీసుకెళ్లేటువంటి అవకాశం లభిస్తోంది. స్థిరాస్తులు కొని చేసేటువంటి అవకాశం కనిపించడం లేదు, చరాస్తులను అమ్ముకునేటువంటి అవకాశమే లభిస్తోంది. మీరు కనుక స్థిరాస్తులు, ఫ్లాట్లు కానీ భూమికి సంబంధించి కానీ కొనుగోలు చేసేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ఈ నెలంతా యోగదాయకంగా లేదు. పేపర్ వర్క్ కూడా చేయడానికి మీరు పనికిరారు. ఈ నెలలో వ్యాపార విషయాన్ని విడిచిపెట్టండి, కేవలము అవగాహన మాత్రమే తెచ్చుకోండి. ఒకవేళ రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని పెట్టవచ్చా గురుగారు అంటే కనుక ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా పెట్టే అవకాశం కల్పిస్తోంది. స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించండి, నష్టపోరు, లాభపడరు, మీ ధనం స్థిరత్వంగా ఉంటుంది. ఎక్కడైతే తాత ముత్తాతల నుంచి ఆకస్మికమైన ధనం గురించి ఆలోచన జరుగుతుందో ఆ ఆలోచన బూడిదలో పోసిన పన్నీరే, మీకు వచ్చేటువంటి అవకాశం లభించడం లేదు. ఒకవేళ చివరి తీర్పు ఫిబ్రవరిలో మీకు అనుకూలంగా వస్తుంది అన్నా ఆ తీర్పు మారేటువంటి అవకాశం లభిస్తుంది తప్ప ఎక్కడా కూడా మీరు కోర్టు సంబంధితుల్లో జయం సాధించేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. ఇక మీనరాశిలో ఉన్నటువంటి వారు మీ ఆలోచన ధోరణి కాస్త మార్చుకుని నిత్యము కూడా ఈశ్వరారాధన గావించడం చాలా మంచిది. ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో అంత యోగదాయకంగా లేదు. వివాహం కొరకు ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ఫిబ్రవరి నెల 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎక్కడైతే మీరు నీలాపనిందులు పడ్డారో అదే స్థలంలో మీరు మళ్ళా నిలబడేటువంటి అవకాశం
మీకంటూ గౌరవం పొందేటువంటి అవకాశం లభిస్తోంది. కానీ మీ యొక్క అవమానాలన్నీ కూడా పటాపంచులు అయ్యి మీకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకునే విధంగా నడుస్తోంది ఆడవారికి. ఇక విలువైనటువంటి వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క సొంత ఆలోచన వల్లే మీ విలువైన వస్తువులు మీరు విడిచిపెట్టుకోవడము, పోతే పోయిందిలే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఏర్పడడం జరుగుతోంది. పైగా ఈ మీనరాశిలో వారు పితృవియోగం లభించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా మిమ్మల్ని కొత్త బంధాలు, అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉన్నాయి. అక్రమ సంబంధాలు కానీ మీరు కొత్తగా పరిచయం అయ్యేటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకసారి చెప్తున్నా వినండి. KM అదేవిధంగా B ఈ 3 లెటర్లతోటి కొత్త సంబంధాలు ఏర్పడుతున్నాయి. వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అటువంటి సంబంధాలు కొంచెం దూరంగా ఉండడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. అయితే మీనరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించి వివాహం ఎప్పుడవుతుంది, ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉందా, మీకంటూ ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయా, మీరు ఉన్నతమైన స్థాయిలో ఏ నెలలో ఉంటారు, మీ యొక్క స్థితిగతులు ఎప్పుడు మారతాయి అనే పూర్తి విషయాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే కనుక మీ ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా మారుతున్నాయనే పూర్తి విషయాన్ని, ఆర్థికంగా నిలబడేటువంటి స్థితిగతుల్ని ఏ విధంగా మీరు మారుతున్నారనే విషయాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మీనరాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గొంతు సంబంధించిన వాపులు రావడము లేదా గొంతులో ఒక రకమైనటువంటి కంతులు ఏర్పడము అనేటువంటి జరిగేటువంటి సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. పైగా స్పైనల్ కార్డ్ చివరి భాగంలో, తిరుత భాగంలో కొన్ని ఇబ్బందులు కలగడం, మీరు నడుస్తున్నప్పుడు కానీ ప్రయాణాల్లో కానీ ప్రమాదాలు జరిగి నడుం దగ్గర ఉన్నటువంటి బాల్స్ జరగడము అనేటువంటిది, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఫిబ్రవరి నెల 11వ తారీఖు నుంచి 23 వరకు కూడా మీనరాశి వారు ప్రయాణం విషయంలోనూ, బాత్రూంలోంచి బయటకు వచ్చేటువంటి విషయంలోనూ, ఏదన్నా శుభకార్యక్రమంలో వంటలు జరుగుతున్న సందర్భంలోనూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వెన్నుపూక చివరి భాగం కానీ, నడుము దగ్గర కానీ ఎముకలు పక్కకు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. పైగా ఇంటి వైద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దు. ఈ మీనరాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలి ఫిబ్రవరి నెలలో అనగా, ఎటువంటి నియమాలు పాటించాలి అనగా, నిత్యము కూడా మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించడము, ప్రతిరోజు శివాలయంలో 7:42 లోపు, అంటే 6 గంటల నుంచి 7:42 చెరుకు పానకంతో కానీ చెరుకు రసంతో కానీ ఈశ్వరుడికి అభిషేకం గావించడము, పానపట్టా నుంచి వచ్చేటువంటి ఆ అభిషేకంలో ఉన్నటువంటి చెరుకుని మీరు సంగ్రహించుకుని స్వీకరించడము చాలా ఉత్తమము. ప్రతిరోజు కనీసం శనివారము, సోమవారం రోజు చండీ ప్రదక్షిణ శివాలయంలో గావించడం అద్భుతంగా కలిసి వస్తుంది. చందనాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో విభూతి ధారణ చేయండి. మిమ్మల్ని పరమశివుడు రక్షిస్తూ ఉంటాడు. నిత్యము కూడా మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించుకోవడము మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో చెప్పదగ్గ సూచన. పరమేశ్వరార్పణ.